హాయగా చల్లగా. ప్రణీత సారీ అంటుండోయ్ కుమారి చారి బ్రహ్మచారి మన్నించే ఈసారి నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారి నువ్వే లేని దారి సహారా ఎడారి తాగించాలా బిస్లరీ తినిపించాలా కాడ్బరీ అందించాలా స్ట్రాబెరీ కొంచెం మారాలి నీ వైఖరి సారీ అంటుందోయ్ కుమారి ప్యారి బ్రహ్మచారి మన్నించే ఈసారి Yeah, 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 oh, yeah, 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 oh. నవ్వులోన చిన్న తప్పులే కామన్ కమాన్ నవ్వమంటూ వేడుతున్నది సహజం ఆ నింగిన నిండా అట్లాంటిక్ పొంగిందా తుఫాను రానుందా అణువా పేద పడనుందా ముడిగా ఉండదయ్యా నన్ను ముద్దుల్లో ముంచాలయ్యా హే దూరంగా వెళ్ళొద్దయ్యా నన్ను గాఢంగా వాటి ప్రియా సారీ Hey. మొదటిసారి ఇలా జరిగితే కలహం ముందు కలిసి ఉండుటే ఖాయం జూన్ ఎండ ముగిసాక జూలై వాన వస్తుంది ఈ తీరు చూసాక అలాగే ఆవిరవుతుంది మాటల్లో ముంచావమ్మా నన్ను టోటల్ గా నెక్కావమ్మా యమ్మో మా ఏదో చేసావమ్మా నన్ను మొత్తంగా మార్చావమ్మా జాలి 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 విన్నా నీ కహాని రాజా ఆంధ్రస్థాని మెచ్చాడే నీ బాణి చేకో చింతమాని అందించే జవాని ఏదేమైనా కానీ జై బోలో భవాని La 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 hey 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 la 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 hey hey. ఎంత హుషారుగా పాడావో, ప్రతి లైన్లోనూ ఎంత ఎక్స్ప్రెషన్ ఉండాలో అంత ఎక్స్ప్రెషన్ ఉంది. అసలు ఎక్స్ప్రెషన్ అంటూ ఉంది మొత్తానికి. ఎన్ని వేరియేషన్స్ చూపించావో, ఎంత బాగా పాడావో. సుజాత గారి సింగింగ్ అంటే మణిశర్మ గారికి చాలా ఇష్టం. ఆవిడ చేత మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆవిడ పాడారు. అన్ని సూపర్ హిట్సే. అసలు ఆ టైంలో వచ్చిన సాంగ్స్ అన్నీ ఎంత బాగున్నాయో అసలు. మణిశర్మ సార్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత నమస్తే. చాలా బాగా పాడావు. సునీత గారు చెప్పినట్టు ప్రతి వాక్యంలో కూడా ఏదో ఒక భావ ప్రకటన ఉంది. నేను మణిగారికి రాసిన, నాకు తెలిసి 2వ పాట ఇది. ఈ సినిమా నుండి దాదాపు ఇంకా ప్రతి సినిమాలో రాస్తూ వస్తున్నాను. ఒక 100 సినిమాలకు పైగా రాశాను.
ఒక 250, 300 పాటలు రాశాను ఆయనకి, మణిగారు. ఎన్నో మంచి పాటలు రాశాను. హీరో పరిచయ గీతాలు రాశాను, ప్రేమ గీతాలు రాశాను, విరహ గీతాలు రాశాను, శృంగార గీతాలు రాశాను. ఎన్ని మంచి పాటలు రాశానో. అంటే అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. మణిగారికి రాసిన పాటలన్నీ కూడా. అలాంటి అవకాశం నాకొచ్చినందుకు, నాకిచ్చినందుకు మణిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాట మొదటి నుంచి చివరి వరకు గీతం అనే అశ్వం మీద, అంటే గీతాశ్వం మీద సారీ సారీ పాటను గీతాశ్వం మీద స్వారీ చేశారు. థ్యాంక్ యూ సార్. ప్రణీత చాలా చక్కగా పాడావమ్మా. కానీ ఒక స్కేల్ డౌన్, ఒక 2 సెమిటోన్స్ డౌన్ చేసి పాడగలిగితే, అంటే పాడలేకపోయావని కాదు, బట్ వినడానికి ఇంకొంచెం కంఫర్టబుల్గా, ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుందని నా భావన. ఇది ఒరిజినల్ స్కేల్ ఉన్న పాడావు నువ్వు? ఒరిజినల్ స్కేల్స్. ఎంతది? జీ. జియా? జీలో. ఒకసారి ఎఫ్ ఇవ్వండి. పల్ల పాడు. సారీ 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 అంటుందో కుమారి, ప్యారి బ్రహ్మచారి మన్నించే సారీ, నిన్నే ఏరి కోరి చేరిందో చిన్నారి, నువ్వే లేని దారి సహారా ఎడారి, తాగించాలా బిస్లరీ, ఏ తినిపించాలా క్యాడ్బరీ. ఓకే అమ్మా, ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క గాయకులు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ మోడల్ పెట్టుకున్నప్పుడు తొందరగా వాళ్ళు ఒక ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంది. సో నువ్వు, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు ఫీమేల్ సింగర్స్లో? సుశీల గారు, జానకి గారు. ఓకే, ఇంకా? చిత్ర గారు, సునీతమ్మ. బట్ నువ్వు సునీతి చౌహాన్ పాటల్ని ఇష్టపడడం మొదలుపెట్టి ఆవిడ్ని ఇమిటేట్ చేస్తున్నావు అనుకో, కొంత అది నీ కొంత పరిణతిని కలిగిస్తూ ఉంటుంది. సో నియరెస్ట్ ఏంటంటే సునీతి చౌహాన్కి దగ్గరగా ఉన్నప్పుడు అది పట్టుకోవడం ఈజీ. అది ఒకసారి ఒక స్టెప్ ఎక్కిన తర్వాత నువ్వు ఎట్లాగన్నా ఏమైనా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన టాలెంట్ని. బట్ సునీతి చౌహాన్ టైప్ అది. సునీతి చౌహాన్ అంటే ఎక్కువగా ఇట్లాంటి కొంచెం పెప్పీ సాంగ్స్ పాడుతూ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి క్లాసికల్ కూడా చాలా బాగా వచ్చు. ఏ జానర్లో చాలా చక్కగా పాడగలదు. బట్ ఆ గాత్ర ధర్మానికి నీకు దగ్గరగా ఉంది కాబట్టి నువ్వు కొంచెం తన టెక్స్చర్ నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయి ఫ్యూచర్లో. అది నీకు హెల్ప్ చేస్తుంది బాగా. చాలా చక్కగా పాడే, అభినందనలు. ఇప్పుడు మణిశర్మ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు, సాగర్ అని. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా చిన్న వాడికి 4-5 ఏళ్ళు ఉండే వయసులో ఆ పియానో మీద కూర్చుని ఏదో ఇట్లాగా వాయిస్తూ ఉండేవాడు. నాకు 100 ఏళ్ళు. ఒక్క నిమిషం. హలో, రింగ్ అవ్వలేదు ఏమిటో, ఇప్పుడు చూసా మిస్ కాల్. ఏం చేస్తున్నారు? ఏంలే, ఊళ్ళోనేనా? ఇక్కడ ఉన్నా. ఇక్కడ పాడుతా తీగాలో మీ పాటలు పాడుకుంటున్నాం. అవునా? అవును, అది పిలిచాడు, మళ్ళీ ఏం చెప్పలేదే. ఎవరు? మా అనిల్. బహుశా ఓ చెంచల ఒక అబ్బాయి పాడాడు ఇప్పుడే. అద్భుతం. ఆ కంపోజింగ్ చాలా ఒక హెవెన్లీ కంపోజింగ్ అని చెప్పి సునీత అయితే ఇంకా మెల్ట్ అయిపోయి ఇక్కడ ఏడుపు ఒకటే తక్కువ. మీరు చెప్పడం నాకు చాలా, మీరు చెప్పడం నాకు ఇంకా అది నేను మీ ఆస్కర్ అవార్డు నేను తీసుకున్నంత హ్యాపీనెస్. చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తాం మంచి మంచి పాటలు. సాగర్ బాగున్నాడా? సాగర్ అందరు బాగున్నారు. ఓకే. అడిగాను చెప్పండి, చెప్పండి. అలాగే, లవ్ యూ మణన్న. మీకు చరణ్ విష్ చేస్తున్నాడు. సరే సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సాగరు ఆ పియానో మీద కూర్చుని టింగ్ 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 అంటూ ఉండేవాడు. అప్పుడు వాడికి నేను మనుషులకి నిక్ నేమ్స్ పెట్టే అలవాటు ఉంది కదా. ఏంటి వీడు ఉడతలా ఉన్నాడు అన్నాను. ఉడత అంటే మ్యూజిక్ నేర్పిస్తున్నాను, మెల్లిగా వస్తున్నాడు అన్న. అటువంటి ఆ ఉడత బాగా పెద్ద అయ్యి 1991లో మణిశర్మ గారు నాకు ప్రోగ్రామ్ చేసిన బంగారు కోడిపెట్ట సూపర్ హిట్ సాంగ్ ఏదైతే ఘరనమ్మగుడిలో ఉందో దాన్ని రీమిక్స్ చేసి మళ్ళీ వేరే వర్షన్ మగధీర కోసం 2009లో రికార్డ్ చేసినప్పుడు ఈ ఉడతే దాంట్లో ప్రోగ్రామింగ్ చేసింది మెయిన్గా. సో అదొక అచీవ్మెంటు, అదొక మరపురాని అనుభూతి. తండ్రి కొడుకు కూడా ఒకే పాటకు పనిచేయడం, ఆ పాటలు వైవిధ్యంగా రావడం, వాళ్ళ రంగాల్లో షైన్ అవ్వడం,
తను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత చిరంజీవి గారి సినిమాలకు వాటికి కూడా అంత పెద్ద చేసే స్థాయికి ఎదిగాడు. సో వీళ్ళందరితోనూ నాకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ లెట్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ ప్రణీత, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.